ప్రశ్న: రావణ్పై ఏపీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేయడంపై ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నేర తీవ్రతను బట్టి కేసులు నమోదు చేయాలి తప్ప బెయిల్ రాకుండా చేయాలనే ఉద్దేశంతో కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. రావణ్ మాట్లాడిన భాషను తాను సమర్థించటం లేదని స్పష్టం చేసిన నాగేశ్వర్, అయితే మాట్లాడిన తీరు ఒక్కటే అరెస్టుకు కారణం కాదని అన్నారు. ప్రభుత్వాన్ని ఎవరూ ప్రశ్నించకుండా భయపెట్టాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే రావణ్కు పలుమార్లు బెయిల్ రావడంతో ఈసారి బెయిల్ రాకుండా ఉండేందుకు ఉపా చట్టాన్ని ప్రయోగించినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. నేర స్వభావాన్ని కాకుండా నిర్బంధాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను కూడా నాగేశ్వర్ ప్రస్తావించారు. అరెస్టుకు స్పష్టమైన కారణాలు ఉండాలని, చట్టబద్ధమైన ప్రక్రియను అనుసరించాలని ఆయన గుర్తు చేశారు. అలాగే ఏలూరు సభలో రావణ్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేస్తే గతంలో అదే తరహా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు అదే ప్రమాణాలు అమలు కాలేదనే ప్రశ్న కూడా తలెత్తుతోందని పేర్కొన్నారు. చట్టం అందరికీ ఒకే విధంగా వర్తించాలన్నారు. ఉపా వంటి కఠిన చట్టాల వినియోగం ప్రజల్లో భయాన్ని కలిగిస్తుందని, అదే సమయంలో రైతులు, ఉపాధి హామీ కూలీలు వంటి ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చే పరిస్థితి కూడా ఏర్పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. నిర్బంధం ప్రజాస్వామ్యంలో పరిష్కారం కాదని, ఎవరి మాటలు తప్పుగా అనిపించినా చట్టబద్ధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే సమాధానం ఇవ్వాలని నాగేశ్వర్ సూచించారు. నేర తీవ్రతను బట్టి మాత్రమే కేసులు నమోదు చేయాలని, ఇష్టం వచ్చినట్లు కఠిన చట్టాలను ప్రయోగించడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలను పెంచుతుందని హెచ్చరించారు. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.